ఆప్తా కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాము. ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా మన పృథ్వీ గారు రావడం జరిగింది. సో పృథ్వీ గారు ఎలా అనిపిస్తుంది మీరు ఆప్తా సెలబ్రేషన్స్? ఆప్తా సెలబ్రేషన్ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చాలా వరకు వేరే అసోసియేషన్ అన్నీ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెడతారు ఏదో పబ్లిసిటీకి వాటికి. కానీ ఇక్కడ ఏంటంటే జెన్యూనిటీ ఏంటంటే ఆప్టా అంటేనే సర్వీస్ మోటో స్టూడెంట్స్కి మొత్తం ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ ప్రాబ్లమ్స్ మీద వెళ్తుంది. దట్స్ వై ఆప్టా అనగానే ఒక ఏంటంటే మనకి పబ్లిసిటీ కాదు కావాల్సింది, మనకు కావాల్సిన వర్క్ కావాలి. సో ఆప్టా అనేది మన త్రినాథ్ ముద్రగడ్డ గారు, ఆయన ఇప్పుడు దీనికి చైర్మన్ గారు ఉన్నారు దీనికి. సో చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే నన్ను పిలవంగానే ఇప్పుడు పొలిటికల్గా దగ్గరికి వచ్చినాయి ఏది చాలా వరకు ఎవరెవరికి ఏదేది ఇవ్వాలని ఈ టైంలో నేను అక్కడ ఉండాలి. కానీ లేదు ఆప్టా అంటే వచ్చేసాను. ఆప్టా అంటే అది ఎలా పెట్టారో తెలియదు కానీ పేరు ఆప్తుల్లాగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అమెరికాలో కూడా మన ఆప్తులు అని చెప్పేసి అనుకుంటారు. అంతే ఇక్కడ అన్ని రకాలుగా అన్ని రంగాలని ముందుకు తీసుకురావాలి, వాళ్ళని నిలబెట్టాలి, వాళ్ళకు మంచి ఇది ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే చాలా బాగుంది. సో నాకు ఆయన ముద్రగడ్డ గారు ఫోన్ చేయగానే దట్ చందు శ్రీనివాస్ గారు అందరూ కలిసి నా దగ్గర నుంచి తీసుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు పార్టీ మారారు. ఇప్పుడు అంత ముందు ఉన్న వైఎస్ఆర్సీపీని వదిలేసి ఇప్పుడు ఈ పార్టీలోకి రావడం జరిగింది. సో దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు దరిద్రుడి దగ్గర ఎక్కువ రోజులు ఉండలేవండి. ఎవడైనా సరే ఫస్ట్లో మాట మడం తిప్పను నా అంతా రాజశేఖర రెడ్డి గారి ఇది అని అన్నాడు, నమ్మాను నేను. తర్వాత అపోజిషన్లో ఉన్నప్పుడు 5 years ఉన్నాం. తర్వాత గవర్నమెంట్ వచ్చిన 3-4 monthsలోనే నేను బయటకు వచ్చాను. ఈరోజు జరిగే ఇన్సిడెంట్లు చూస్తే కానీ మీరు బయటికి రావటం అంటే మీ అంతటి మీరు అవమానకరంగా బయటికి పంపించారండి. సో చాలా ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డాం. సో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు చూస్తే దానికి సమాధానం అతనే చెప్పుకోవాలి. సో వీఆర్ వెరీ హ్యాపీ, పీపుల్ లివింగ్ ఇన్ ఏపీ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ పృథ్వీరాజ్ ఈజ్ వెరీ హ్యాపీ. వై? బికాజ్ ఐ టేక్ రివెంజ్ అగైనెస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఎందుకంటే నా అంత గొప్పోడు ప్రపంచంలో లేడనే ఫీలింగ్లో ఉన్నాను నేను. ఒక మంచివాడిని ఇబ్బంది పెడితే మొత్తం అధపాతాలని వెళ్ళిపోతాడు అనేది నా మాట ప్రజలు నమ్మారు. ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చేసాం, అది కూడా బాగా వెళ్ళింది జనాల్లో. సో సర్వుడు మొత్తం బ్రహ్మాండంగా పనిచేసాం. ఆ పనికి తగ్గ రిజల్ట్. ఒక తప్పితం కాదు అక్కడ జరిగింది. ఇసుక పాలసీ దగ్గర నుంచి మొదటి నుంచి తీసుకుంటే కనుక అక్కడ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదు అంత సక్సెస్ స్కాండల్స్. అక్కడ మొత్తం ఇసుక పాలసీ, మద్యం పాలసీ, ఏది ఉంటుంది గవర్నమెంట్ ప్రాపర్టీస్ని అటాచ్ చేసుకోవటం ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేదు. మొత్తం ఆస్తులన్నీ తాకట్టు పెట్టడం. ఇంకోటి నేను విన్నది ఏంటంటే ఆయనకి ఇప్పుడు కొండలను కూడా కొట్టేశారని చెప్పి మొత్తం అండి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, ఇప్పుడిప్పుడే ఇదవుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అందరూ దగ్గరుండి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. సో ఏదైతే అనుకున్నామో ఆ గవర్నమెంట్ వచ్చింది బ్రహ్మాండంగా. ప్రజలు కూడా దాన్ని గుర్తిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు వస్తే మాకు ఏదైనా చేస్తారు అనే మైండ్ సెట్ ప్రజల్లోకి వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలు కానీ, పంచాయతీరాజ్ కానీ, ఫారెస్ట్ కానీ ఆయన గ్రిప్ వచ్చింది. రోజు 18 గంటలు పనిచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తున్నారు. సో ఎప్పుడు సెక్రటేరియట్కి వెళ్తే మనం చూస్తే ఎవరూ ఖాళీగా లేరండి, అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అట్లాగే మీరు యాక్చువల్గా ఏంటంటే మీరు పదవులు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు చాలాసార్లు చెప్పారు. కాకపోతే ఏంటంటే మేము చూడొచ్చు కార్పొరేషన్ చైర్మన్ కానీ దీనికి అంటే ఒకటి అనుకుంటున్నారండి, ఇది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అని. సో అది ఏదన్నా ఇప్పుడు ఆప్టాకి వచ్చాక ఒక సెటిల్మెంట్ అంట వచ్చేసినాయి కానీ గవర్నమెంట్ జీవో ఇంకా రాలేదు. సో మేబీ టుడే ఆర్ టుమారో అనౌన్స్మెంట్ అవుతుంది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఖచ్చితంగా సో గుడ్ టు సీ అండి. ఎందుకంటే ఆయనకు మీరు చేసిన జనసేన పార్టీలో చేరేసి
అలాగే ఈ కూటమికి కారణం ఎవరంటారు? కూటమి బాగా రావడానికి కూటమి ఈ రోజున కూటమి అనే ఒక ఇలా ఉన్న కూటమిని అలాగ అప్లిఫ్ట్ చేసింది ఓన్లీ చంద్రబాబు నాయుడు. అది ప్రజలందరికీ తెలుసు. అది చంద్రబాబు ఓన్లీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి రైట్ టైంలో ఆ సపోర్ట్ ఇవ్వటం వల్ల, జైలుకి వెళ్ళి ఆయన సపోర్ట్ ఇవ్వటం వల్ల, పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడినారు, అన్నీ తట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఈ రోజున కూటమి బలపడటానికి మేమే కారణం అని చెప్పి జనసేన సైనికులు బ్రహ్మాండం చెప్పుకున్నారు. అవుట్ ఆఫ్ 21 2 పార్లమెంట్లు గెలిచారు. సో ఇంతకన్నా ఇంకేం కావాలండి? అంటే ఫ్యూచర్లో చూసుకోకపోతే ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ అద్భుతంగా ఉందండి. ఎక్కడ వీళ్ళు అంటే ఎదవ మాటలన్నీ మాడుతుంటారు. ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ చిలుకలు పెట్టాలని ఆల్రెడీ మొదలైనవి అంటున్నారు. అంతే, మీరు చూడలేదు, నేను చూడలేదు. అదంతా ఊరికనే కల్పితాలన్నమాట. ఏదో కెరియర్ వైఎస్ఆర్సీపీ పార్టీది ఏముంది, అదే పని. అందరూ బాగానే ఉన్నారు, వెరీ హ్యాపీ. చాలా థ్యాంక్స్ అండి. సో మన పృథ్వీ గారు చెప్పినట్టుగా ఈయన కొత్త రోల్లో చూడబోతాం ఫ్యూచర్లో. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నది వీరి చేతుల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఆప్తా వేడుకల్లో ఆప్తా అంటే కనుక ఆప్తుల్ని చూసినట్టుగానే ఉందని చెప్తున్నారు. అలాగే వాళ్ళు ఆప్తా సర్వీసెస్ కూడా చాలా మెచ్చుకున్నారు. సో రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ DC.